గుడ్ మార్నింగ్ అండి. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా రెడీ చేయాలి. ఈరోజు చాలా పని ఉందన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరి చేద్దాం అనుకుంటున్నాను. పూరి చేస్తూ మాట్లాడతాను అనమాట. పూరి ఆల్రెడీ అయిపోయింది, తింటున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్రెడీ 8:30 అయిపోయింది. ఇంకా వంట కూడా చేయాలి, పార్లర్లో కూడా ఒకసారి చూసుకోవాలి కాబట్టి పూరి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. చేసేసి ఒక్కసారి పార్లర్కి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ లోపల అనుకోకుండా కాల్ వచ్చిందన్నమాట. గెస్ట్లు వస్తున్నారని కాల్ వచ్చింది. సో ఇంకా పార్లర్కి వెళ్ళకుండా డ్రాప్ అయ్యాను, కొంచెం లేట్గా వెళ్దామని. వాళ్ళు సింహాచలం వెళ్ళి వస్తున్నారట మా ఇంటికి. వచ్చేసరికి కొంచెం మనం ఫుడ్ అది ప్రిపేర్ చేసాం అనుకో బాగుంటుంది. సో గెస్ట్లు ఎవరైనా వస్తున్నారంటే కొంచెం మంచిగా చేస్తాను అనమాట నేను స్పెషల్స్. వంకాయ తీసుకున్నాను. వంకాయ చూసారు కాల్చి పచ్చడి చేస్తారు కదా, అది చాలా బాగుంటుంది. అంటే కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను అనమాట నేను. సో వంకాయ పచ్చడి, అలానే పప్పు టమాటా, అలానే అరటికాయ ఫ్రై. సో మొత్తం ఒక 6-7 ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాను అనమాట నేను. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా అన్నీ బాగుంటాయి. సో వంట అయితే స్టార్ట్ చేసేసి అప్పుడు పార్లర్కి వెళ్ళొచ్చు అనేసి ముందు డ్రాప్ అయ్యి పార్లర్లో స్టాఫ్ ఉన్నారు, వంట స్టార్ట్ చేసేసాను. ఇది దుంపల కుర్మా అయితే అయిపోయింది. అలానే అరటికాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. అలానే నెక్స్ట్ పప్పు టమాటా కూడా కంప్లీట్ అవ్వింది. సో వంకాయ పచ్చడి ఇదిగోండి. సో టమాటాలు వేసి చేస్తామట. టమాటా, ఆనియన్స్, అలాగే చింతపండు రసం, ఈ వంకాయ పైన బ్లాక్ కలర్ అంతా తీసేస్తాము. సో వంటలు అయితే ఇదిగోండి ప్రిపేర్ అయిపోయినాయి. రసం పెట్టాను, కొబ్బరి చట్నీ చేశాను, స్వీట్ కార్న్ బిర్యానీ చేశాను. సో అలానే బెండకాయ ఫ్రై చేశాను. చూస్తున్నారా ఐటమ్స్ అయితే ఇవి మాట. వాళ్ళు వచ్చేసారు. సో శుభ్రంగా లంచ్ చేశారు. ఈ లోపల మళ్ళీ పార్లర్కి వెళ్ళిపోయాను. అనుకోకుండా చిన్న పార్టీ మేకప్ ఒకటి వచ్చిందన్నమాట. సో ఆ అమ్మాయికి అయితే చేసేస్తున్నాము. మిగతావన్నీ షూట్ చేయలేదు. ఈవినింగ్ అయింది, సోమా రెస్టారెంట్కి వెళ్తున్నాం. చెప్పాను కదండి నిన్న అమ్మ బర్త్డే అయింది కదా, సో అందుకనే ఈవినింగ్ సోమా రెస్టారెంట్కి వెళ్తున్నాము. సో పగలంతా పార్లర్లో చాలామంది వస్తారు. ఈసారి వీలైతే అవి తీస్తూ ఉంటాను. ఐబ్రో షేపింగ్ ఏంటి, హెయిర్ కట్స్ ఏంటి తీస్తాను. సో సోమా రెస్టారెంట్కి మా మదరు, ఫాదరు, బ్రదరు, మరదలు, పిల్లలు కూడా ముందు వెళ్ళిపోమని చెప్పాము, మాకు లేట్ అవుతుందని. ఎందుకంటే పార్లర్లోనే నాకు ఇంచుమించుగా నా అంత 8:45 అయిపోయింది, 9 అయిపోయింది దగ్గరలో. సో అందుకనే ముందు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్ పెట్టమని చెప్పాము. తర్వాత నేను, మా హస్బెండ్, పాప వెళ్ళాము. సో వీళ్ళైతే పిల్లలు అవ్వండి, మా మరదలు, మా తమ్ముడు, అమ్మ, నాన్నగారు, వాళ్ళ బాబు, పాప. సోమా రెస్టారెంట్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే అది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే లైవ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. సో అందుకని ఎక్కువగా అక్కడికి ప్రిఫర్ చేస్తాం మేము. సో ఫస్ట్ మనం సూప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు మేము వచ్చేసరికి, చికెన్ సూపు. సో అది అయిన తర్వాత మిగతావన్నీ 1 by 1 ఆర్డర్ ఇవ్వచ్చని సూప్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఎవరి బర్త్డేస్ అయినా మేము అక్కడికే వెళ్తూ ఉంటాం మోస్ట్లీ. అది చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది నాకు. చాలా రిలాక్స్గా ఉండొచ్చు అన్నమాట అక్కడ మాత్రం. సో బర్త్డేకి కూడా వాళ్ళు అసలు సాంగ్ ప్లే చేస్తారన్నమాట. వాళ్ళే పాట పాడతారు, లైవ్ సాంగ్స్ పాడతారు. మనం ఏదైనా రిక్వెస్ట్ చేసి ఈ పాట పాడండి అంటే చాలా బాగా పాడతారు నిజంగా. అసలు మంచి మ్యూజిక్ అది ఉంటుంది, పాట పాడతారు. బర్త్డే సాంగ్ కూడా ఎవరి బర్త్డే అయితే వాళ్ళు పాట పాడుతూ ఉంటారు. సో మ్యూజిక్ అంటే ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ తినొచ్చు. సో నెక్స్ట్ స్టార్టర్స్ ఏవో పెట్టారు ఆర్డర్ వీళ్ళు. స్టార్టర్స్ తింటున్నాము. మా పేరెంట్స్ అమ్మ బర్త్డే కాబట్టి అలా సరదాగా తీసుకొచ్చామాట. పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి, వాళ్ళ బర్త్డేని ఇలా గుర్తుపెట్టుకుని చేసుకున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో స్టార్టర్స్ తింటున్నాము. స్టార్టర్ అయిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టొచ్చని ఆగాము. సో ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నమాట. సో అందరికీ సర్వ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాను కానీ ఇంత టేస్ట్ అనిపించలా. సో అందుకని ఇక్కడే ఫిక్స్ అవుతాం అంటే ఎప్పుడు మేము. ఆల్మోస్ట్ ఇంకా చాలా టైం స్పెండ్ చేసాము. ఇంక బయటకు వచ్చేసాము. ఇంకా 10:30 దాటింది, బయటకు వచ్చేసాము. ఇంకో మా అల్లరి పిల్ల ఉంది కదా, ఇది చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది అన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కడా కుదురుగా ఉండదు, ప్రతిదీ వీడియో తీయమంటుంది. నేను ఎక్కువ తీస్తూ ఉంటాను, నా పక్కనే ఉంటుంటుంది ఎక్కువగా. మా మేనకోళ్ళు అన్నమాట. లిఫ్ట్లోంచి కిందకు వచ్చేసాము, ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి. సెల్లర్లోకి వచ్చాము. సో కార్ అనేది మేము రోడ్డు అవతల పెట్టాము.
మా బ్రదర్ వాళ్ళు ఇటువైపు పెట్టారన్నమాట. డ్రైవర్ వచ్చి కార్ తీసిస్తే వెళ్ళిపోతారు వీళ్ళు కూడాను. మేము కూడా బయలుదేరిపోతాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం.